బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా అపవాది శోధనలు నన్ను చుట్టినా ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా ఆశ్రయమైనా నీ నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైనా నీ నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైనా నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలో నేనిలా బ్రతుకుచున్నానయ్యా. హల్లెలూయా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవదాతవు నీవని శృతి మించి పాడనా జీవదారవు నీవని కానుకనై పూజించనా జీవదాతవు నీవని శృతి మించి పాడనా జీవదారవు నీవని కానుకనై పూజించనా అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసేదనీకే నా స్తుతులర్పించెదనీకే దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా గమనము లేని పోరాటాలే తరుముచుండగా నిరుపేదనైన నాయడల సందేహమేమి లేకుండా హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు సంతోషము నీవే అమృత సంగీతము నీవే స్తుతి మాలిక నీకే
వజ్ర సంకల్పం నీవే, దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి. తండ్రి ఇంకా ఓపిక, శక్తిని, సహనాన్ని, నిరీక్షణ నా బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పరిచర్యని ఇంకా ఇంకా అభివృద్ధి పరచండి ప్రభా. తండ్రి ఇంకా ఆత్మలోను తండ్రి, మీ వాక్‌లోను తండ్రి, మీ కార్యాలు చేయటంలోను తండ్రి, మీ ప్రేమ చూపించటంలోను ఇంకా ఉన్నతంగా బిడ్డని హెచ్చించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అనేక మందికి నీ చేరదీసే బిడ్డగా ఉండే కృపను అనుగ్రహించండి. అనేక మందికి ఆ బిడ్డ ఆశ్రయ స్థానంగా ఉండే కృపను అనుగ్రహించండి రాజా. నీకు వందనాలు, స్తోత్రాలు. చూస్తున్న ఫౌండేషన్‌ని తండ్రి, సుసన్న సిస్టర్‌ని, వాళ్ళ పిల్లల్ని తండ్రి, వాళ్ళు తీసుకొచ్చిన పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆస్వాదించండి తండ్రి. కేవలం మీ చిత్తానుసారంగా కుటుంబంలో కార్యాలు జరిగించండి ప్రభా. తండ్రి, మీ చిత్తానుసారంగానే ఏ కుటుంబంలోని కార్యాలు జరుగుతాయి ప్రభా. తండ్రి, మా సొంత ఆలోచనలు, మా సొంత పనులు కాదు ప్రభా. తండ్రి, మా సొంత పనులు అన్ని మృతమే ప్రభా. తండ్రి, జీవం పొందుకోవాలంటే నీ చిత్తానుసారంగా మేము జీవించాలి ప్రభా. నీ చిత్తమే మా ఇంట్లో, మా గృహంలో, మా బ్రతుకులు నెరవేరాలి ప్రభా. అలాగ మేము జీవించే కృపను అనుగ్రహించండి. పరిచర్యను బహుగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. తండ్రి, మేము చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన గ్రూప్‌లో మీరు ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అనేక మంది ఇతరుల కోసం ప్రార్థించే కృపను అనుగ్రహించండి. అనేక మంది గ్రూప్‌లో జాయిన్ అయ్యి కేవలం వారి సమస్యలే కాకుండా దేవా, ఇతరుల సమస్యలతో కూడా ప్రార్థన చేసే కృపను మీరు అనుగ్రహించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. తండ్రి, ప్రతి మనిషి పట్ల ప్రత్యేక ప్రేమ పుట్టించండి తండ్రి. జాలి పుట్టించండి తండ్రి. కరుణ పుట్టించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని సెలవిస్తున్నావు దేవా. నీకు వందనాలు తండ్రి. అలాగున మేము గ్రూప్‌లో ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యే కృపను అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. తండ్రి, ప్లీజ్ ప్రభు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆ స్థలం ఇస్తానన్న వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఈ రిజిస్టర్ ఇస్తానన్న ఆయనను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి, కేవలం మీ చిత్తానుసారంగా తండ్రి, మీ చిత్తానుసారంగా నీ రాజ్య వ్యాప్తికి మేము చేసే పనిని మీరు జ్ఞాపకం చేసుకుని స్థలాన్ని రిజిస్ట్రేషన్ త్వరగా కంప్లీట్ అయ్యే కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రతిదీ పొందుకొని ఉన్నామని నమ్ముతున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. స్తోత్రమయ్యా. ప్రార్థన ఆలకించేవాడా నీకు స్తోత్రం యేసయ్యా. గొప్ప దేవా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఇసుక నిత్యము ప్రార్థించమన్న దేవా స్తోత్రం యేసు. నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇద్దరుగా ముగ్గురుగానైనా నీ సన్నిధిలో ఏకీభవించి ప్రార్థిస్తుండగా సహాయం చేయి దేవా. నీకే స్తోత్రమయ్యా. వందనాలు, 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 వందనాలు. కృప చూపు తండ్రి. అయ్యా, మేమెందు నిమిత్తమైతే ప్రార్థిస్తున్నాం, మా ఆలోచనలు, మా తలంపులు ఎరిగిన దేవుడు యేసయ్యా. నీకు స్తోత్రము తండ్రి. అయ్యా నాయనా, ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. గొప్ప దేవా నీకే వందనాలు ప్రభా. మీరంటే తెలుసయ్యా. కానీ మీ శక్తిని ఆశ్రయించిన బిడలు ప్రభా నాయన, బిడలను జ్ఞాపకం చేసుకో నాయనా. తండ్రి, నీకే వందనాలు. బ్రహ్మాజీ గారిని నాయనా, లాయర్ అంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. గొప్ప దేవుడు తండ్రి. ఎంతమంది అయితే నిన్ను ఎరిగి నాయన తెలుసుకోలేని బిడలు ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరు దర్శించండి అయ్యా. నీకు స్తోత్రం యేసయ్యా. వారి జీవితాలు మార్చుకునే కృపను అనుగ్రహించండి నాయనా. నీకు స్తోత్రము. వారిని వెలిగించండి ప్రభా. కృప చూపండి అయ్యా. వారికి మంచి ఆలోచనల తలంపులను మీరు దయచేయండి తండ్రి. స్తోత్రం నాయనా. నీకే వందనాలు, 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 వందనాలు ప్రభా. కనికరించయ్యా. నీకు స్తోత్రమయ్యా. కనికరించయ్యా. నీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా, నువ్వు పరిశుద్ధుడవు, నమ్మదగిన దేవుడవు తండ్రి. అయ్యా, ఈ లోకంలో నాయన మీ అంటే దేవుడు ఇంకెవ్వరు లేరయ్యా. తెలుసుకునే కృపను అనుగ్రహించయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా నాయనా, మీరు స్వస్థత నొందగోరుచున్నావా అని నాయన ఆ రోగిని అడిగినప్పుడయ్యా, తండ్రి నాయన నీకు ఇష్టమైతే శుద్ధుడవమని చెప్పారు ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయ్యా, మేము ప్రార్థిస్తున్నామయ్యా. వారికి కూడా ఆశను దయచేయండి నాయన. జీవితాలు మార్చుకునే ఆశను దయచేయండి అయ్యా. అయ్యా, నీకు వందనాలయ్యా. ప్రతి విషయంలో విడుదల పొందుకునే ఆలోచనలు వారికి దయచేయండి నాయన.
తండ్రి నీకే వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఏ ఒక్క బిడ్డ నశించటం మీకు ఇష్టం లేదయ్యా. నీకు స్తోత్రమయ్యా. అనేకులు నశించిపోయే వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. గ్రూప్ లో ఉన్న నాయన ఏ ఒక్క అన్ని కుటుంబాలైనా నాయన నా తండ్రి నిన్ను ఎరిగి నా తండ్రి కరెక్ట్ గా ఉండలేని బిడ్డలనైనా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభా. మీరే నడిపించండి అయ్యా. మీరు నడిపించండి ప్రభా. మిమ్మల్ని నాయన తెలుసుకునే కృపను దయచేయండి యేసయ్యా. దేవానికి స్తోత్రమయ్యా. అవునయ్యా, అంత్య దినములలో అన్ని జనులందరి మీద నీ ఆత్మని కుమ్మరిస్తానని మాట్లాడిన దేవా స్తోత్రమయ్యా. మీరే దర్శించండి, ఒక్కొక్క బిడ్డని దర్శించండి, ఒక్కొక్కరిని దర్శించండి, ఒక్కొక్కరిని నిలబెట్టండి ప్రభు. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. మీ చిత్తం అయితే నాయన అనేకులు లైవ్ లో రావడానికి సహాయం చేయండి. ఎవరి బ్రతుకులు మార్చుకోవడానికి వాళ్ళ మనసును మార్చమని అడుగుచున్నాము యేసయ్య. నీకు స్తోత్రం తండ్రి. దినదినము నాయన అంచెలంచెలుగా ఈ ప్రార్థన నాయన ఒక ఉద్యమం లాగా ప్రభా నాయన అభివృద్ధి చెందుటకు కృప చూపయ్యా. మేము ఎక్కడ నిరసించిపోవద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు ప్రభా. అయ్యా నీ సన్నిధిని నాయన తండ్రి ఆలస్యంగా ఉండకుండా ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని ఆయత్తపరచండి అయ్యా. నీ కృప చేత దర్శించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. అనారోగ్యంతో స్వస్థపరచండి దేవా. స్తోత్రం అయ్యా. అయ్యా ఒక్కొక్కరు జాయిన్ అవ్వడకు కృప చూపు దేవా. నీకు స్తోత్రము నాయన. మా ఆలోచనలు ఎరిగిన దేవుడు, తలంపులు ఎరిగిన దేవుడు అయ్యా. అవునయ్యా, నీకు వ్యతిరేకమైన ఏది నాయన జరగకుండా సహాయం చేయండి నాయన. నీ చిత్తంలో ఉన్నది జరిగించండి, కృప చూపమని అడుగుచున్నాము యేసయ్యా. నీకు స్తోత్రం నాయన. పరిచర్యను దీవించండి, బిడ్డని ఇంకా దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మచేత బలపరచండి, ప్రతి విషయంలో తోడుగా ఉండండి, కృప చూపండి. అన్ని విషయాలు మీ పాదాల చెంత జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము చేస్తున్న ప్రతి ప్రార్థన ఎక్కడ వ్యర్థమైపోవద్దు యేసయ్యా. నాయనా నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా వారి జీవితాల్లో కార్యం కలుగ చేయండి అయ్యా. నాయన వారి జీవితాలలో ప్రభువా అయ్యా మీరే సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాను. బిడ్డలు మిమ్మల్ని ఆశ్రయించే కృపను అనుగ్రహించండి నాయన. అయ్యా నా తండ్రి ఒక నూతనమైన తలంపు వారికి దయచేయండి అయ్యా. నూతనమైన ఆలోచనల చేత బిడ్డలు నడిపించండి ప్రభువా. కృప చూపు అయ్యా, కృప చూపు తండ్రి. నీకే వందనాలు 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 ప్రభా. అనుల మధ్య ఈ పరిచర్యను మీరు ఇంకా దీవించండి, ఆశీర్వదించండి, అనేకులను మీరు ఆకర్షించండి దేవా. నీకు స్తోత్రం అయ్యా. అవునయ్యా నాయనా, నిన్ను అడిగితే జనములను స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడవు ప్రభా. మేము అడుగుచున్నామయ్యా, సహాయం ఇచ్చేయండి, అడుగుచున్నాం, సహాయం ఇచ్చేయండి అయ్యా. అయ్యా సంఘ బిడ్డలు ఎవ్వరు నాయన తండ్రి లైవ్ లోకి రావట్లేదు యేసయ్య. బిడ్డలను దర్శించండి నాయన. నీకు స్తోత్రం అయ్యా. కృప చూపు యేసయ్య. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. అయ్యా ఇది చెడ్డ దినాల్లో దుర్దినాల్లో మేము ఉన్నామయ్యా. నా తండ్రి మీ కాపుదల లేకపోతే మేము బ్రతకలేము, తిరగలేము యేసయ్య. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాలలో ప్రభావ మీరు సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాను. అందరినీ మీరే దర్శించండి అయ్యా. ఎవరి కోసమైతే మేము ప్రార్థిస్తున్నామో బిడ్డలను మీరు దర్శించండి, ఎవరి మనసు మార్చండి దేవా. నీకు స్తోత్రాలు. కృప చూపి సహాయం చేయడం వారి కుటుంబాలలో ఇంకా దినదినము నూతన కార్యములు జరిగించి సహాయం చేసి ఈ పరిచర్య పట్ల కూడా ప్రభు నీకు దృష్టి ఉంచి మీరే ముందు కొనసాగించండి అయ్యా. అంచెలంచెలుగా మీరే నాయన అభివృద్ధి పరచండి తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాను పరమ తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, సంఘ పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ విషయంలో నీకు అద్భుత ఆశ్చర్య కార్యం జరిగించండి దేవా. స్తోత్రమయ్యా. నీకు వందనాలు ప్రభా. అవునయ్య, దీనిలో కృప అనుగ్రహించే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆ రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తవుటకు సహాయం చేయండి అయ్యా. నీకు వందనాలు. అధికారులతో మాట్లాడండి. అధికారుల హృదయాలను, రాజుల హృదయాలను త్రిప్పివేయగల దేవుడు అయ్యా. నీకు స్తోత్రం. నీకు అసాధ్యమైనది ఏమి లేదయ్యా. నీ ప్రజల పక్షము యుద్ధాలు చేసిన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రం. రాజాజ్ఞలు మార్చిన దేవుడు అయ్యా. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మీరు సహాయం ఇచ్చేయండి నాయన. పరిచర్ని ఇంకా దినదినము దీవించండి, ఆశీర్వదించండి. నలుగురు బిడ్డలు మీ హస్తాలకు అప్పగించుకుంటున్నానయ్యా. స్తోత్రం. సిస్టర్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తన్ని, భర్తను నాయన, తల్లి గారిని, కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను యేసయ్య. మీరే నా తండ్రి వరకు తోడుగా ఉండండి, సమృద్ధిని దయచేయండి. ప్రతి ఒక్కరి అవసరతల కొద్దులు మీరు తీర్చి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. స్తోత్రమయ్యా. లైవ్ లో వచ్చిన నేను నా సిస్టర్ జ్ఞాపకం చేసుకుని తన కుటుంబంలో
తండ్రి నాయన ఏ కొదవలైతే ఉన్నాయో తండ్రి ఏ పరిస్థితిలో ఉన్నారో వారిని అందరినీ మీరే నా తండ్రి అయ్యా ప్రతి పరిస్థితిని చక్కపరచమని అడుగుచున్నాను. యేసయ్య నీకు స్తోత్రం. కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, మంచి ఆరోగ్యం బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా నా తండ్రి నేను తండ్రి నాయన అయ్యా నిన్ను స్తుతించే కృప దయచేయి యేసయ్య నీకు స్తోత్రం. ఆటంకములు తొలగించండి నాయన. ప్రతి బంధకం నుంచి బిడ్డలని కుటుంబాన్ని విడిపించమని అడుగుచున్నాం యేసయ్య నీకు స్తోత్రాలు నాయన. నన్ను నా కుటుంబాన్ని నా భర్తను బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి. దూర ప్రాంతంలో పని చేస్తుండగా నీ కృప దయచేయ. బిడ్డ చుట్టూ కంచె కాపుదలు అనుగ్రహించండి. ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నీ సన్నిధికి ఎక్కడ దూరం అవ్వద్దయ్యా. నీ సన్నిధిలో నుంచి నాయన బిడ్డలు అయ్యా కుడికి ఎడమకు తొలగకుండా మీరు స్థిరపరచండి. నీలో నాయన కలిగిన ప్రతి ఆలోచనలు మీరు సహాయం ఇచ్చేయండి నాయన. బిడ్డల పట్ల నీ చిత్తాన్ని నెరవేర్చండి, కృప చూపండి. ఈ విధముగా మేము కలిసి స్తుతించే అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఓపికతో సహనముతో కొనసాగించబట్ట కృప చూపేస్తాయి. ఎక్కడ నిరుత్సాహముగా నీరసం రాకుండా సహాయం చేయండి. మేము అనేకుల కొరకు ప్రార్థిస్తున్నామని చిత్తమైతే మేము అనేకులను జాయిన్ చేయటకు సహాయం చేయ మార్గములు తెరవండి ప్రభా. అయ్యా నా తండ్రి నీకు వందనాలయ. దినములు చెడ్డవు కనుక సమయమును పోనీయొద్దని మీ వాక్యం సెలవిస్తుంది యేసయ్య. మీ మాట ప్రకారం మేము జీవించే కృపను నాకు మాకు అందరికీ దయచేయండి నాయన. మమ్మలను దీవించండి. దిన దీవెనలతో ఆశీర్వాదములతో మీరు నింపి సహాయం చేయండి. ఎప్పటికీ నాయన నీ నామం హెచ్చించబడాలయ్యా, మేము తగ్గించబడాలి. మాదంటూ ఏమీ లేదయ్యా. మీరు ఇచ్చిన ఈ జీవితమును బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన తండ్రి రక్షణ బట్టి కృతజ్ఞతాస్తుతులయ్యా. మిగిలిన జీవితం నాయన నీ కోసం గడిపే కృపను, నీ పని చేసే కృపను నాకు మాకు నాయన సిస్టర్ గారికి కుటుంబాలకి దయచేసి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్.